సినీ ఇండస్ట్రీలో యాడ్స్ చేసేవాళ్ళు చాలా మంది. చిన్న చితక నటుల నుంచి స్టార్ హీరో హీరోయిన్ల వరకు అంతా ఏదో ఒక బ్రాండ్కు ప్రచారం చేస్తూ ఉంటారు. సినిమాలతో వచ్చే రెమ్యూనరేషన్తో పాటు ఇలా వాణిజ్య ప్రకటన రూపంలో అదనంగా ఆర్జిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది నటీనటులు వివాదాస్పదమయ్యారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మహేష్ బాబు కూడా చేరారు. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మరి కొన్ని రోజుల్లో ప్రశ్నించనుంది. మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరో. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తెలుగులో అత్యధిక యాడ్స్ చేస్తున్న నటుడు మహేష్ బాబు. మహేష్ ప్రచారం చేసిన బ్రాండ్స్లో సురానా గ్రూప్కు చెందిన సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి. ఈ వెంచర్ను మహేష్ బాబు ప్రమోట్ చేశారు. కేవలం ఆయన మాత్రమే కాదు, తొలిసారి ఆయన కుటుంబం మొత్తం కలిసి నటించింది ఈ వెంచర్ కోసం. దీనికోసం ఆయన 5,90,00,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. ఇందులో 3,40,00,000 రూపాయలను బ్యాంకు చెక్కు ద్వారా, మిగతా 2,50,00,000 రూపాయలను నగదు రూపంలో తీసుకున్నారట మహేష్. దీనికి సంబంధించి మహేష్ బాబును ప్రశ్నించబోతోంది ఈడీ. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాలు, ఇళ్లల్లో ఈడీ తనిఖీలు చేసిన సమయంలో లెక్కల్లోకి రాని 100 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ డబ్బు ఎలా వచ్చింది, ఎటు వెళ్లిందనే కోణంలో ఈడీ ఆరా తీస్తోంది. పన్నులు ఎగ్గొట్టడానికే సాయి సూర్య డెవలపర్స్ ఇలా లెక్కల్ని తారుమారు చేసిందని ఈడీ భావిస్తోంది. అంతేకాదు, ఈ 100 కోట్ల రూపాయల నుంచే మహేష్ బాబుకు 2,50,00,000 రూపాయలను నగదు రూపంలో చెల్లించారనే అనుమానం కూడా ఉంది. షాద్నగర్లో వెంచర్ వేసింది సాయి సూర్య డెవలపర్స్ సంస్థ. 2021 ఏప్రిల్లో గ్రీన్ మెడోస్ పేరిట వేసిన ఈ 14 ఎకరాల వెంచర్లో చాలా మంది వినియోగదారులు కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి మోసపోయారు. దీనికి సంబంధించి 30 మంది పెట్టుబడిదారులు, బాధితులు మధురానగర్ పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి సాయి సూర్య డెవలపర్స్ కి నోటీసు అందజేయగా సదరు సంస్థ స్పందించలేదు. దీంతో ఈ కేసు సిసిఎస్ కు బదిలీ అయింది. కేసు నమోదయ్యి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదు. ఈ నెల 16న ఈడీ అధికారులు సురానా గ్రూప్స్, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై దాడులు చేశారు. సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో, సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ గుప్తా ఇంట్లో భారీగా నగదు సీజ్ చేశారు. మరోవైపు మైనింగ్, కాపర్, సోలార్ వ్యాపారాల్లో ఉన్న సురానా గ్రూప్స్ పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తోంది ఈడీ. ఈ 2 సంస్థలు చెన్నై జాతీయ బ్యాంకు నుంచి 3,986 కోట్ల రూపాయల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో 2012లో సురానా గ్రూప్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఈ కేసులో ఊహించని విధంగా మహేష్ బాబు పేరు తెరపైకొచ్చింది. నగదు రూపంలో తీసుకున్న 2.5 కోట్ల రూపాయల్ని మహేష్ తన ఐటీ రిటర్న్స్ లో చూపించారా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారింది.